దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనాలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను. దేవుడు మన జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని, దేవుడు మరి నూతన సంవత్సరాన్ని కూడా దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తున్నందుకు దేవదేవునికి వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనందరము కూడా పక్షిరాజు వల్లే నూతనత్వాన్ని, నూతన బలాన్ని మనం పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈ దినాన దేవుని యొక్క వాక్యం మనకు తెలుస్తుంది. యోబు గ్రంథంలో చూస్తే 12వ అధ్యాయము 7వ వచనంలో, అయినను మృగములను విచారించము, అవి నీకు బోధించును. అంటే మనము జంతువులను చూసి నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఒక మనిషిని చూసి మనిషి నేర్చుకుంటాం కాదు, కానీ మృగాలను చూసి విచారించము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయను. అంటే మనము ఈ లోకంలో నేర్చుకోవాల్సింది, పక్షుల నుండి, జంతువుల నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఎందుకంటే సర్వ సృష్టిని చేసినటువంటి వాడు దేవాతి దేవుడే. దేవుడు సమస్తమును చేశాడు. ఆ సమస్తము చేసింది ఆయన కంటికి అన్నీ కూడా మంచిదే. అంటే పక్షులను చూసి నేర్చుకోమన్నాడు. అందుకే ఆకాశ పక్షులను చూడండి, అవి కోయవో విత్తవో, గరిసెలలో దాచుకోవు. మనమైతే విత్తుతాము, కోస్తాము, దాచుకుంటాము. ఎదుటివారికి పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మనం తినేతే సరిపోతుంది అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చేస్తుంది, మృగాలను చూసి మీరు నేర్చుకోండి. మనం అంటాం కదా, మనుషుల్ని మనం అంటాం, వీడు ఇంత మృగమా అంటాం. ఎప్పుడు అంటాం? మనిషికి ఉన్నటువంటి ఆ విలువలు ఏవైతే ఉన్నాయో అవి కోల్పోయినప్పుడు మృగం కింద వాడు ప్రవర్తిస్తాడో, ఇంకా వాళ్ళ కంటికి తల్లి ఎవరో చెల్లి ఎవరో ఇంకేమీ కనపడదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, జంతువులను చూసి, మృగాలను చూసి మీరు నేర్చుకోండి, పక్షులను చూసి మీరు విచారించండి, అవి మీకు బోధిస్తాయి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే యోబు గ్రంథంలోనే 38:41 చూస్తే, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు, చూడండి, తిండి లేనప్పుడంట కాకి పిల్లలంట తిరుగులాడుచున్నప్పుడు అవి దేవునికి మొరపెడుతున్నాయంట. మనము ఏదైనా ఒక సమస్య వస్తే, ఇరుకు వస్తే, ఇబ్బంది వస్తే అప్పుడు మనం దేవుని దగ్గరికి వస్తాం తప్ప, మనకు అన్నీ ఉండి, డబ్బు ఉండి, సమస్త వైభోగాలు ఉంటే కనుక దేవుని మనం మర్చిపోతాము, దేవుని విడిచిపెడతాం మనం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు, కాకికి ఆహారము సిద్ధపరిచేవాడెవడు? ఎవడు సిద్ధపరుస్తాడు? మనుషులు ఏమన్నా సిద్ధపరుస్తారా? దేవుడే సమస్తమును సమకూర్చేవాడు, దేవాతి దేవుడే. అంటే కాకులను చూసి మనం నేర్చుకోవాలి, పక్షులను చూసి మనం నేర్చుకోవాలి, మృగాలను చూసి మనం నేర్చుకోవాలి. అందుకే యెషయా గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, సొమ్మసిల్లిన వారికి, యెషయా గ్రంథం 40:29, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. ఈ లోకంలో మనం ఒకవేళ ఈ పాత సంవత్సరంలో మనం ఆత్మీయంగా సొమ్మసిల్లిపోయామేమో. మనం ఎప్పుడు కూడా నూతనత్వాన్ని మనం పొందుకునే వారికి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మొట్టమొదటి ఇక్కడ విలాప వాక్యంలో 3:23 చూస్తే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినమునంట, ప్రతిదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. యవ్వన కాలమున కాడిమోయిట నరునికి మేలు. మనం అనేక సార్లు మనం ఈ యొక్క వాక్యాన్ని విన్నాం. మనం యవ్వన కాలంలోనే మనం ఎందుకు, కానీ మనం అనేక మందిని మనం వింటాము, మన కళ్ళతోటి మనం చూస్తూ ఉంటాం. దేవుని పరిచయం చేయాలంటే, దేవునికి దగ్గర రావాలంటే, ఇదిగో ఇంకా కొంతకాలం రిటైర్ అయిపోయిన తర్వాత, నిన్ను గవర్నమెంట్ ఏం చేసింది? పక్కన పెట్టింది. నువ్వు సరిగ్గా చూడలేకపోతున్నావు, నల్లాపోతున్నావు అని. ప్రభుత్వానికి పనికిరనటువంటి నీవు ప్రభువుకు పనికొస్తామప్పుడు? రిటైర్ అయిపోయిన తర్వాత అందరూ అనేక మంది ఏమంటారు? రిటైర్ అయిపోయిన తర్వాత నేను దేవుని పరిచయం చేస్తాను, ఇంకా దేవుని పనిలో నేను పాల్గొంటాను అంటారు. దేవునికి కావాల్సింది ఎవరో?
యవ్వన కాలమున కాడిమోయట నరునికి మేలంటండి. ఇక్కడ అందుకే యెషయా గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిలకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యవ్వన కాలంలో కనుక మనం దేవుని పరిచర్య చేస్తే యవ్వన కాలంలో ఎవరైనా చూడండి, ఏ బరువైన ఎంత పని అయినా సరే వారు చేస్తారు. ఎందుకు? యవ్వన కాలంలో ఆ బలము ఆ విధంగా ఉంటుంది. కానీ యవ్వన కాలంలో యవ్వనస్తులు ఏమైపోతారో త్రొట్టిల్లిపోతారో. అవును కదా. ఈ దినాల్లో మనం అనేక మంది యవ్వనస్తులు మనం చూసినట్లయితే వారందరూ కూడా తప్పిపోతారో త్రొట్టిల్లిపోతారో. కానీ వారు అంత పనిలో అయ్యో నేను చేయలేను అంటారా యవ్వనస్తులు? యవ్వన కాలంలో ఏ పని అయినా సరే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, యవ్వన కాలంలో పుట్టినట్టు బిడ్డలో బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. యవ్వన కాలంలో పుట్టినట్టు బిడ్డలు ఎలాగుంటారు? దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు ఇదిగో యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. బాలురైతే చిన్నపిల్లలు అయితే అలసిపోతారు, పెద్దవారు కూడా అలసిపోతారు. కానీ యవ్వనస్తులు ఇక్కడ తప్పక త్రొట్టిల్లుదురు. వారైతే అలసిపోరు, కానీ వారు తప్పిపోతారు. ప్రియా సహోదరి సహోదరా, ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ ఈ 2024 సంవత్సరంలో ఒకవేళ నువ్వు తప్పిపోయావేమో, త్రొట్టెళ్ళిపోయావేమో, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, అయ్యో ప్రభువా నేను త్రొట్టెళ్ళిపోకూడదు, తప్పిపోకూడదు, నేను నూతన బలాన్ని నేను పొందుకోవాలి అని మనం నిజంగా దేవుని అడిగినట్లయితే పక్షిరాజు యవ్వనం వలె ఆ యవ్వనాన్ని మనం పొందుకునే వారిగా మనం ఉంటాం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. మనం ఈ దినాల్లో 25 ఎప్పుడు వస్తుందా అని క్రిస్మస్ అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. 31 ఎప్పుడు వస్తుందా, 31 నైట్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. 1వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. అంటే లేకపోతే ప్రతి నెల 1వ తేదీ ఎప్పుడు వస్తుందా, జీతం ఎప్పుడు వస్తుందని ఈ లోకానుసారంగానే మనం లోకానుసరమైన వాటి కొరకు మనం ఎదురు చూస్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం చదువుతుంది, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని మనం పొందుకుంటారంట. దేవుని కొరకు మనం ఎదురు చూస్తున్నామా? ప్రభువా ఇదిగో నా జీవితంలోకి మీరు రండి, నేను ఎంతవరకు భయంకరమైన పాపకరమైన జీవితంలో నేను జీవించాను, లేకపోతే నేను నోటితోటి భయంకరంగా నేను మాట్లాడాను, నేను నూతనంగా నేను జన్మించాలనుకుంటున్నాను అని మనం నిజంగా దేవుని అడిగినప్పుడు, ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు నూతన బలాన్ని మనం పొందుకుంటాం. నిజంగా ఆయన కనుక మనకి నూతన బలాన్ని ఇచ్చినప్పుడు, అది పొందుకున్నప్పుడు మనం నిజంగా తప్పిపోము, త్రొట్టెళ్ళిపోము. యవ్వనస్తులు యవ్వన కాలంలో ఎంతో పరిచర్య చేస్తారు, కానీ వారు తప్పిపోతారు, ఈ లోకానుసారంగా పడిపోతారు వారు. ఎందుకంటే సాతాను అట్టి రీతిగా, సాతాను కూడా అధికారం ఉంది, శక్తి ఉంది, వాడు పక్షాన కూడా అనేక మంది ఉన్నారు. దేవుని పక్షానే కాదు, సాతాను పక్షాన కూడా అనేక మంది ఉన్నారు. సాతానుగాడు మొట్టమొదటికి ఏం చేస్తాడో, మనకి మంచి రుచికరమైనది చూపిస్తాడు, తీయగా ఉంటుంది, లేకపోతే కన్నులకు రమ్యకరంగా ఉంటుంది. ఆ అవ్వ కూడా చూసినప్పుడు ఆ పండ్లు తన యొక్క కళ్ళకు రమ్యముగా కనబడి అందంగా కనబడింది. ఈ లోకం కూడా మనకి అందంగానే కనబడుతుంది. కానీ మనం దేవుని కొరకు ఎదురు చూసినట్లయితే, దేవునిలో మనం జీవించినట్లయితే, దేవుని కొరకు మనం బ్రతికినట్లయితే, దేవుడు వాక్యం సెలవుస్తుంది, ఆయన నూతన బలాన్ని మనకిస్తా అంటున్నాడు. ఒకవేళ నువ్వు నిజంగా బలహీనుడు అయిపోయావేమో ఈ లోకానుసారంగానే, అయ్యో డబ్బు అనే బలహీనత నీలో ఉందేమో, స్త్రీ అనే బలహీనత ఉందేమో, పురుషుడనే బలహీనత ఉందేమో, తిండి అనే బలహీనత నీలో ఉందేమో, ఏ బలహీనత ఉన్నప్పటికి కూడా దేవుని యొక్క వాక్యం చేస్తుంది, ప్రభువా నేను నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నీ పని చేయాలనుకుంటున్నాను, ఇదిగో నన్ను మరలా నూతన పరచు అని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చేస్తుంది, మరలా మనం నూతన బలాన్ని పొందుకుంటాం, నూతన మనసును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా నూతన బలాన్ని పొందుకునే వారిగా మనం జీవించినట్లయితే, ఆ యవ్వన కాలంలో
దేవుని యొక్క పని చేసినట్లయితే, ఆయన కొరకు మనం ప్రయాసపడినట్లయితే, అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా 33.5 సంవత్సరాల వయసులో ఆయన మన కొరకు మరణించాడంటే యవ్వన కాలంలో. అంతేగాని ఆయన అంతా అనుభవించి కాదు కదా. అంటే ఆ యవ్వన కాలం చాలా ప్రాముఖ్యమైనది. అలాగే అంత ప్రమాదకరమైనది కూడా. యవ్వనము ప్రమాదకరమా ప్రయోజనకరం అంటే ప్రమాదకరమే, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో మనందరము కూడా నూతన బలాన్ని పొందుకుని, అయ్యో ఇదిగో కఠినమైనటువంటి నా హృదయాన్ని, రాడైపోయినటువంటి నా హృదయాన్ని మాంసపు హృదయాన్ని నాకు దయచేయండి ప్రభువా అని అడిగినట్లయితే, ఎందుకు కఠినమైనటువంటి హృదయం అంటే కొంతమంది ఎన్ని చెప్పినా సరే వారు వినరు, వారు హృదయంలో భద్రపరుచుకోరు. కనుక మనం దేవుని అడిగినట్లయితే, ఇదిగో నాకు మాంసపు హృదయాన్ని నాకు దయచేయండి ప్రభువా అని మనం అడిగినట్లు, మాంసపు హృదయం కనుక మనకు దేవుడు దయచేస్తే వినే మాట, ప్రతి మాట కూడా మన హృదయాన్ని తాకుతుందండి. అదే గట్టిగా ఉన్నదైతే తాకదు. అందుకు మనం అయ్యో ప్రభువా, ఈ పాత సంవత్సరం అంతయు కూడా నేను కఠినమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాను, ఇదిగో నిర్మలమైనటువంటి మాంసపు హృదయాన్ని నాకు అనుగ్రహించిన ప్రభువాని మనం ప్రభువుని అడిగినప్పుడు, ఆయన నిజంగా పక్షిరాజు యవ్వనం వలె ఆయన మనల్ని కూడా అనుదినము ఆయన కృప వాత్సల్యత నూతనమగుచున్నది అంటున్నాడు. కనుక మన జీవితాలు కూడా ప్రతిదినము కూడా నూతన పరుచుకోవాలి. అయ్యో నేను నా మాటలో నేను సరిగ్గా లేనేమో, నువ్వు మారాలి. డేట్లు మారటం కాదు, సంవత్సరాలు మారటం కాదు, అవి వస్తానే ఉంటాయి పోతానే ఉంటాయి అవి. కానీ మనలో మార్పు రాకపోతే, మన హృదయాలు మారకపోతే, మన జీవితాలు మారకపోతే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నూతన సంవత్సరాలు వచ్చినా వృధా అయిపోతాయి. అది కాదు, కానీ మన హృదయం మారాలి, మన మనసు మారాలి, మన జీవితాలు మారాలి. మన పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మారినట్లయితే, ప్రభువా నాకు నూతన బలాన్ని నాకు దయచేయండి అని మనం అడిగినట్లయితే నిజంగా మనం సొమ్మసిల్లిపోము, అలసిపోము. ఇదిగో ఆ యవ్వన కాలంలో ఏ విధంగా అయితే యవ్వనస్తులు ఎంత బలాన్ని కలిగి ఉంటారో ఆ విధంగా మనం జీవించినట్లయితే, ఇదిగో ప్రభువు కూడా ఆ బలాన్ని మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నూతన బలాన్ని పొందుకొని, నూతన ఆత్మను మనం పొందుకొని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించినట్లయితే, ఇదిగో వారు అంటున్నారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు ఏం చేస్తుందండి? రెక్కలు చాపి పైకి ఎగురుతారంటే దేవుడు మన జీవితాలను కూడా ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. ఎప్పుడు లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినప్పుడే తప్ప, వాక్యాన్ని అనుసరించి వాక్యం మీద మనం నిలబడినట్లయితే అప్పుడు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. యవనస్తులు ఎంత పరిగెట్టినా నడిచినా అలసిపోరు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు వారు అలసిపోతారో. కానీ మనం చేయవలసింది, ఈ బలం ఉన్నప్పుడే దేవుడు మనకిచ్చినప్పుడు యవ్వన కాలంలో మన యవ్వన బలాన్ని లోకానుసారంగా ఉపయోగించడం కాదు, కానీ దేవుని కొరకు మనం ఉపయోగించినట్లయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభువా, ఇదిగో నా నూతన బలాన్ని, నా యవ్వన బలాన్ని ప్రభువా నీ కొరకు నేను ఉపయోగించిన, నీ పరిచయలో, నీ సేవలో పక్షిరాజు వలె ప్రభువా నేను నీ కొరకు పని చేయటానికి. అప్పుడు ఆ పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతుందంట, అది అలసిపోదు, సొమ్మసిల్లిపోదు. అట్టి రీతిగానే మన జీవితాలు కూడా, అయ్యో నేను అలసిపోయానే, నా జీవితం అంతా వృధా అయిపోయిందే, నా యొక్క జీవిత ప్రయాణంలో అని బాధపడుతున్నావేమో. బాధపడవలసిన పని లేదు. ప్రభువా నీ నూతన బలాన్ని నాకు దయచేయండి, నూతనంగా నన్ను బలపరచండి అయ్యా అని మనం అడిగినప్పుడు దేవుడు సిద్ధంగా ఉన్నాడు, మన జీవితాలను మారుస్తాడు. పక్షిరాజు యవ్వనం వలె మన జీవితాలను కూడా నూతన పరిచి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మన జీవింపచేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రకృతిని చూసి ప్రభా, పక్షులను చూసి, జంతువులను చూసి మమ్మల్ని నేర్చుకోమంటున్నావు ప్రభా. ఇదిగో తండ్రి, మేము ఏ విధంగా ప్రవర్తించాలో, కాకి పిల్లలకు ఆహారం లేనప్పుడు అవి నీకు మొర్ర పెట్టినప్పుడు వాటికి ఆహారం ఇచ్చేవాడు ఎవరు ప్రభా? నీవే కదా దయచేసేవాడు.
ఇదిగో తండ్రి మేమందరము కూడా నీకు దగ్గరగా జీవించి ఇదిగో తండ్రి పక్షిరాజు వలె ప్రభు మేము పైకి ఎగిరిన తండ్రి ప్రభు అలసిపోకుండా సొమ్మసిల్లిపోకుండా నీ పని చేయడానికి మాకు సహాయం దయచేయండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. మా జీవితాలు మీరు నూతనపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.